వాళ్ళేమో ఏదో కేసీఆర్ మీద బురద పోయాలి కాబట్టి అని చెప్పి ఏదో ఏదో ఇది పోయింది అటు పోయిందని. ఇంతకు మీకు అస్సలు విషయం చెప్పాలి ఇక్కడ. అసలు ఎందుకు ఇక్కడ ఏమీ లేని దాని మీద ఈ ఈ చర్చ చేస్తున్నారు, విచారణ కమిషన్ వేసిండ్రు అనేది ఆలోచన చేయాలి మీరు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, అసలు విచారణ కమిషన్ వేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేసింది అసెంబ్లీలో మాట్లాడారు మీరు. మాట్లాడింది. మాకు ఎంత విశ్వాసం ఉంటే చెప్తాం అన్నమాట. ఎందుకు అంటే ఇవి 4 ఇప్పుడు వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చిన దాంట్లో 4 అంశాలు ఇచ్చారు. ఒకటి, పీజీసీఐఎల్ లైన్ బుక్ చేసుకోవడం అనేది మనకు పైసలు దండు కానీ 1000 మెగావాట్కి అవసరమైతే 2000 మెగావాట్ బుక్ చేశారు. ఒకటి. 2, ఛత్తీస్గఢ్ నుంచి మీరు తెచ్చుకోవడం వల్ల మీరు టెండర్ లేకుండా డైరెక్ట్గా పీపీఏ చేసినారు కాబట్టి టెండర్లో అయితే తక్కువ వచ్చేది, మీరు పీపీఐ చేయడం వల్ల ధర ఏకపక్షంగా నిర్ణయం అయింది, అందువల్ల నష్టం వచ్చింది అనేది ఒకటి. అయితే ఈ ప్రభుత్వ విషయ కమిషన్కి వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ ఏంటంటే, ఈ పీజీసీఎల్ లైన్లో కొనేటప్పుడు ఏమన్నా విధానపరమైన లోపాలు ఉన్నాయా, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏమైనా నష్టం జరిగిందా, మన సంస్థలకి ఏమైనా నష్టం జరిగిందా, అట్లా కొనేటప్పుడు కూడా ఏమైనా విధానపరమైన లోపాలు ఉన్నాయా, ఇంట్లో ఏమైనా మతలబు ఉందా. 3వది, ఇక్కడెక్కడ మన మనుగూరులో మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా పెట్టినరు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దానివల్ల కూడా మన మీద ఎంత అదనపు భారం పడింది. 4వది, యాదాద్రి పవర్ ప్లాంట్ను తీసుకుపోయి అక్కడ దామర్చర్లో నిర్మాణం చేయడం ద్వారా బొగ్గు ట్రాన్స్పోర్ట్కు ఖర్చు అదనంగా అవుతుంది, 600 కోట్ల రూపాయలు ఎంత కాబట్టి దీని ద్వారా కూడా అదనంగా ఖర్చు అయింది అని చెప్పేసి వచ్చింది. ఇది నిజమా కాదా, ఈ 4 తేల్చండి అని చెప్పి ప్రభుత్వం ఆ కమిషన్ నియమించి ఇవి ఇచ్చింది. దీంట్లో మనం 1 by 1 పోదాం. పీజీసీఐఎల్ లైన్కి ఛత్తీస్గఢ్ ఒప్పందానికి లింక్ ఉంది, అవినాభావ సంబంధం ఉంది. ఎట్లా ఏంటిదంటే, అసలు ఈ సౌత్ రాష్ట్రాలు ఎందుకు కరెంటుతో అంత ఇబ్బంది పడ్డాయి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అవతల రాష్ట్రాలు మిగతా 3 కూడా ఎందుకు వీళ్ళు కొనగలిగిన స్థితి ఉండి కూడా, ఇక్కడ 2 ఉంటాయి. కొన్ని రాష్ట్రాలేమో బీదరికంతో డబ్బులు లేక కొనలేవు, కరెంట్ ఉన్నా కొనలేవు, ఫైనాన్షియల్ ఉన్నా కొనలేవు, ప్రజలకు ఇవ్వలేవు, ఎందుకంటే చాలా రకాల సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తాయి కాబట్టి. కొన్ని చోట్లనేమో కొందామన్నా అందుబాటులో ఉండదు. ఈ కొందామన్నా అందుబాటులో లేని స్థితి దక్షిణ భారతదేశానికి, ఈ మన 5 రాష్ట్రాలు. ఎందుకు అని అంటే, ఆ రోజు వరకు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి అనుసంధానం లేదు, విద్యుత్ సరఫరాకి గ్రిడ్ కనెక్షన్ లేదు. ఈ 5 రాష్ట్రాలు వేరున్నాయి, ఉత్తరం భారతం అంతా వేరు. అక్కడ ఉంది కరెంటు, హిమాచల్లో అక్కడ ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఉంది, మిగులుంది. ఇప్పటికి కూడా ఈ దేశంలో మిగులు విద్యుత్ ఉంది, జల విద్యుత్, మీకు అది వేరే చెప్పాలి మీకు. అయినా ఇక్కడ తెచ్చుకోవడానికి లేదు, మన బార్డర్లో ఉంటుంది, తెచ్చుకోవడానికి లేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థ పీజీసీఐఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియా, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కాబట్టి మొత్తం ఉత్తర భారతదేశానికి లింక్ కలుపుతూ ఫస్ట్ ప్రారంభించిన లైన్ వార్దా డిచ్పల్లి. ఈ డిచ్పల్లికి వస్తే అక్కడ మనది 400 kV లైన్ ఉంది, దాన్ని కలపవచ్చు. ఆ లైన్ నిర్మాణం ప్రారంభమైంది. ఆ లైన్లో ఎవరు ముందుగా కొంటే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది ట్రాన్స్మిషన్ చేసుకోవడానికి. దానికి అప్పుడు తమిళనాడు సిద్ధపడుతుంది, ఆంధ్రప్రదేశ్ సిద్ధపడుతుంది, కేరళ సిద్ధపడుతుంది అని లైన్ కొనుక్కోవడానికి. అయితే ఈ కొనుక్కోవడానికి వాళ్ళది ఏం కండిషన్ ఉంటుందంటే, మీకు అవతల వైపు నుంచి వెళ్ళి ఎవరో ఒకరు మీకు కరెంట్ ఇస్తాం, అమ్ముతాము అని చెప్పి మీకు అగ్రిమెంట్ ఇవ్వాలి. అయితే ఈ విషయం మీకు ఇంకోటి గుర్తు చేస్తే ఈ సందర్భంగా, కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణ కరెంట్ లేక చీకట్లలో పోతుంది అని చెప్పిండో, తెల్లవారే కేసీఆర్ గారు విలేకరుల సమావేశం వీళ్ళెవ్వరు మాట్లాడలే, కాంగ్రెస్ నాయకులు, మంత్రులుగా ఉన్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఒక్కడు కూడా మాట్లాడలే. వీళ్ళకి ఎవరికి సోయి లేదు, కనీసం దాని మీద జ్ఞానం లేదు, నాలెడ్జ్ లేదు, దానికి సంబంధించిన విజ్ఞానము లేదు, జ్ఞానము లేదు, సోయి లేదు, ఒకటి మాట్లాడలే. చీకట్లు ఎందుకైతే మేము ఉన్నాం ఇక్కడ తెలంగాణలో, మేము వెళ్తాం, మేము తెస్తాం, ఈడ ఉంది ఆడుందని చెప్పలేకపోయారు. కేసీఆర్ గారు తెల్లవారి మళ్ళీ దానికి సరైన ఆన్సర్ ఇస్తూ తెలంగాణ ప్రజలకు ధైర్యం ఇస్తూ, ఏం భయపడే పని లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకే బోర్లు ఉన్నాయి, బొగ్గు నీళ్ళు ఉత్పత్తి చేసుకోవచ్చు, ఇమ్మీడియట్గా తీసుకోవాలనుకుంటే పక్కనే ఛత్తీస్గఢ్లో బోలెడంత కరెంట్ ఉంది. ఛత్తీస్గఢ్ అనే పేరు కేసీఆర్ ఫస్ట్ టైం తీసుకున్నారు. మీరు ఒక్కసారి వీలైతే నేను ఇది మాట్లాడింది చెప్పేటప్పుడు ఆ వీడియో కూడా తీసి నేను తీస్తాను, చేయండి.
ఆ రోజు చెప్పారు కేసీఆర్ గారు, ఉమ్. ఏదో ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెల్లిపోయి తెచ్చుకుంది కాదు. అవును. ఆ ఉంది. రోజుకు మాకు అక్కడ ఏ ప్రభుత్వం ఉంటుంది మనకి ఎందుకు తెలుస్తుంది? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా, బీజేపీ గవర్నమెంట్ ఉంటుందా, ఇంకోటి ఉంటుందా? ఉమ్. అక్కడ ఉంది, తెచ్చుకోవచ్చు, మనం భయపడొద్దు తెలంగాణ ప్రజలు అని చెప్పారు. అవును. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఉమ్. ఈ లైన్ అయితే ఏదైతే ఇక ప్రారంభమైందో వెంటనే మనం అర్జెంటుగా కొనాలి లేకపోతే దెబ్బతింటాం. ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడు కుట్రలు తీవ్రంగా మొదలైనాయి మన మీద, ఉమ్. విద్యుత్ విషయంలోనే ప్రత్యేకంగా. ఉమ్. ఆయనకు కూడా కిరణ్ లాగానే విద్యుత్ విషయంలో తెలంగాణను ఉక్కిరి బిక్కిరి చేసి తెలంగాణను చీకట్లోకి నెట్టి ఉమ్. మన తెలంగాణ వద్దు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కలుద్దాము అని అనిపిద్దామన్న ఒక కుట్రలో ఉన్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు, ఇంకా కలల్లో ఉన్నాడు. ఉమ్. అందుకే ఖమ్మం జిల్లాలో 7 మండలాలు తీసుకున్నాడు. తీసుకున్నాడు. 7 మండలాల మట్టి దుమ్ము ఏది లేదు. ఉమ్. ఆ 7 సీలేరు- మండలాల పరిధిలో సీలేరు. సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఉమ్. సంవత్సరానికి 300 పైగా రోజులు, ఉమ్. దాదాపు 365 రోజులు వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అతి తక్కువ ఖర్చుతోనే, అసలు వాస్తవం చెప్పాలంటే ఖర్చే లేకుండా, ఓకే. ఉద్యోగస్తుల ఖర్చు తప్ప ఇంకేం లేదు. ఉమ్. ఉమ్. దాని మీద కుట్ర చేసి ఆనాడు మోడీతో మాట్లాడి ఆ 7 మండలాలు తీసుకుంటాడు. ఒకటే తీసుకుంటే అనుమానం వస్తుందని 7 తీసుకున్నాడు. ఉమ్. ఉమ్. ఆ కుట్రను మొన్న ఆయనే చెప్పిండు. చాలాసార్లు చెప్తున్నారు, ఇప్పుడు సక్సెస్ గా చెప్తున్నారు దాన్ని. మొన్న మొదటి సమావేశంలో, ఆయన ఎల్పీ సమావేశంలో, ఎన్డీఏ సమావేశంలో చెప్తున్నారు. గతంలో నేను ఆ 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా, లేకపోతే చేయను అని మోడీకి చెప్పిన అనమాట. ఆ కుట్రను ఆయన మొన్న బయటపెట్టి, ఉమ్. ఇక మనకి ఇవ్వాల్సిన కరెంటు, మనకి ఏదైతే చట్ట ప్రకారం రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 53.96% మనకి ఇవ్వాలన్న విద్యుత్ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఉమ్. అది మొత్తం ఎగ్గొచ్చిండు. ఇవ్వాలి అసలు. ఒక్క యూనిట్ కూడా.